ఆర్బీకే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతాంగానికి అందరికీ స్వాగతం, నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఆర్ నరసింహులు. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో చిరుధాన్యాల శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము కొర్ర విత్తన రకాలు, ఎరువుల యాజమాన్యము మరియు సస్యరక్షణ గురించి తెలుసుకుందామండి. మారుతున్న వాతావరణ పరిస్థితులు మనం గమనించినట్లయితే వర్షపాతంలో అసాధారణ తేడాలు, భూసారం తగ్గిపోవడము, నీటి వనరులు తగ్గిపోవటము, వీటన్నిటినీ గమనించుకున్నట్లయితే వర్షాధారిత పంట తీరుతెన్నలే తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మెట్ట ప్రాంత రైతాంగం ఉత్పత్తి ఖర్చును తగ్గించుకొని సాగుకు అనుకూలమైన పంటలను ఎన్నుకొని సరైన ప్రణాళికతో సాగు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో అధిక పోషకాలతో అధిక శక్తినివ్వగలిగినటువంటి చిరుధాన్యపు పంటల్లో కొర్ర బెట్టర్కు ధీటైన ఒక పంట. అదేవిధంగా గమనించినట్లయితే జొన్న, మొక్కజొన్న, వరి వంటి మెట్ట ప్రాంతంలో పండించడానికి వీలు కాని భూసారం తక్కువగా ఉన్నటువంటి నేలల్లో, నీటి నిలువ శక్తి తక్కువగా కలిగి ఉన్నటువంటి నేలల్లో సైతము ఈ కొర్ర పంటను పండించవచ్చు. అధిక పోషక విలువలు కలిగి బెట్టను గట్టిగా తట్టుకుని ఈ కొర్ర పంట మెట్ట సాగులో మంచి మెలకువలు పాటిస్తే అత్యధిక నికర లాభాలను ఆర్జించవచ్చు. కొర్ర సాగును గమనించినట్లయితే ప్రధానంగా కొర్ర రకాల ఎంపిక దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అటువంటి కొర్ర రకాలను పరిశీలించినట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వారు రూపొందించినటువంటి రకాలు కొర్ర సాగులో దేశంలోనే తలమానికంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో కొర్ర సాగు విస్తీర్ణంలో 30%, తెలుగు రాష్ట్రాలలో 90% సాగు విస్తీర్ణంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వారు రూపొందించినటువంటి రకాలే సాగు చేస్తున్నారు. అటువంటి రకాలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేనాడు అనే రకము ఈ మధ్యకాలంలో విడుదల చేయబడింది. దీన్ని SIA 3223 అని కూడా పిలుస్తారు. ఈ రకము కాలపరిమితి 85 నుంచి 95 రోజులు, 30 నుంచి 35 క్వింటాల హెక్టేర్కు గింజ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము ఈ కొర్ర రకము. ఇది వెర్రికంకి తెగులును కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా మరి యొక్క ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము SIA 3156. ఈ రకము 82 నుంచి 85 రోజుల కాల పరిమితిలో 26 నుంచి 30 క్వింటాల దిగుబడినివ్వటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము గింజలు పెద్దవిగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ రకము కూడా వెర్రికంకి తెగులను బాగా తట్టుకుంటుంది. వీటితో పాటు స్వల్పకాలిక రకమైనటువంటి 70 నుంచి 75 రోజుల కాల పరిమితుల్లో 25 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము సూర్యనంది. ఈ రకము జనవరి మాసంలో విత్తుకోవటానికి చాలా అనుకూలమైన రకము. ఎందుకంటే ఇది 70 నుంచి 75 రోజుల కాలంలోనే పంట కాలం పూర్తి చేసుకుంటుంది. ఈ రకము అగ్గి తెగులు మరియు వెర్రికంకి తెగులను కూడా బాగా సమర్థవంతంగా తట్టుకొని 25 నుంచి 35 క్వింటాల హెక్టేర్కు గింజ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. అదేవిధంగా మరొక ప్రాచుర్యంలో ఉన్న రకము చూసినట్లయితే SIA 3085. ఈ రకము కూడా 78 నుంచి 85 రోజుల్లో పంట కాల పరిమితిని కలిగి 24 నుంచి 28 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము కూడా వెర్రికంకి తెగులను బాగా తట్టుకునే రకము. ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు ఇదివరకు చూసినటువంటి సూర్యనంది, గరుడ, రేనాడు, SIA 3156, 3085 ఇవి పాపులర్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అధిక విస్తీర్ణంలో సాగు చేయబడినటువంటి రకాలు. వీటితో పాటు ఈ మధ్యకాలంలోనే రిలీజ్ చేయబడినటువంటి గరుడ అనే రకము SIA 3322 అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది స్వల్పకాలిక రకము. అంటే 58 నుంచి 60 రోజుల్లో పంట కాల పరిమితిని కంప్లీట్ చేసుకొని 15 నుంచి 20 క్వింటాల గింజ దిగుబడిని ఒక హెక్టేర్కి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ గింజలు చూసినట్లయితే ఆరెంజ్ కలర్లో ఆకర్షణీయంగా ఉంటాయి. అదేవిధంగా మొక్కల కాండం దృఢంగా ఉండడము, వేపుగా పెరగడం వల్ల ఇది యాంత్రీకరణ అంటే పంట యంత్రాలతో కోయడానికి కూడా అనువైనటువంటి రకము.
వీటితో పాటు శ్రీలక్ష్మి అనే రకము 80 నుంచి 85 రోజుల కాల పరిమితిలో 23 నుంచి 25 క్వింటాల గింజ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ కంకులు చూసుకున్నట్లయితే ఊదా వర్ణంలో ఉండి వెర్రి కంకి తెగులను, త్రుప్పు తెగులను బాగా తట్టుకునేటువంటి రకము ఈ శ్రీలక్ష్మి అనే రకము. అదేవిధంగా మరొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము నరసింహరాయ అనే రకము. ఈ రకము 90 రోజుల పంట కాల పరిమితితో 18 నుంచి 25 క్వింటాల దిగుబడిని హెక్టేర్కి ఇవ్వగలిగినటువంటి రకము. ఈ రకం పరిశీలించినట్లయితే మొక్క మొదలు మరియు కనుపుల వద్ద ఊదా వర్ణం కలిగి వెర్రి కంకి తెగులను బాగా తట్టుకునేటువంటి రకం. కొర్రలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇంకొక రకము కృష్ణదేవరాయ. ఈ రకము కూడా 85 రోజుల నుంచి 95 రోజుల కాల పరిమితి కలిగి 20 నుంచి 22 క్వింటాల గింజ దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము ముఖ్యంగా గమనించుకున్నట్లయితే త్రుప్పు తెగులు, వెర్రి కంకి తెగులను బాగా తట్టుకుని ఆకులు వెడల్పగా ఉండి మంచి పశుగ్రాసంగా కూడా ఉపయోగపడేటువంటి రకము. గింజలు చూసినట్లయితే లేత పసుపు వర్ణంలో ఉండి లావుగా ఉండటం వల్ల ఆకర్షణీయంగా ఉంటాయి. అదేవిధంగా ఇంకొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము ప్రసాద్. ఈ రకము కూడా స్వల్పకాలిక రకము. 70 నుంచి 75 రోజుల కాల పరిమితితో 18 నుంచి 22 క్వింటాల నికర దిగుబడిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకము కూడా వెడల్పాకు ఆకులతో ఉండి వెర్రి కంకి తెగులను, త్రుప్పు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కూడా పశుగ్రాసంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది వరకు మనం చూసుకున్నట్లయితే కొర్రలో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి రకాలను పరిశీలించాము. ఇంత దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకాలను సాగు చేస్తున్నా కూడా అక్కడక్కడ రైతులకి సరైన దిగుబడి లేక తక్కువ దిగుబడులు తీసుకుంటున్నారు కొర్రలో. దీనిని చూసినట్లయితే ఈ కొర్రలో తక్కువ దిగుబడులు గల కారణాలు పరిశీలించినట్లయితే సాధారణంగా రైతులు సాధారణ రకాలు వాడటము, వాటితో పాటు తమ దగ్గర ఉన్నటువంటి సొంత విత్తనం వాడడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అట్లే చూసుకున్నట్లయితే కొర్ర సాగు యాజమాన్యంలో కూడా కొన్ని అవరోధకాలు తక్కువ దిగుబడులకు గల కారణాలు. వాటిని చూసుకున్నట్లయితే ప్రధానంగా కొర్రను సారవంతం కాని నేలలో సాగు చేస్తుంటారు. దీని ద్వారా వెరైటీ యొక్క దిగుబడి పరిమితి తగ్గేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా కొర్రను వర్షాధారితంగా మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ మెట్ట ప్రాంతంలో ఎక్కువగా బెట్ట పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల తక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. ఇది వరకు చూసుకుంటే కొర్రలు కానీ ఇతరత్ర చిరుధాన్య పంటలు కానీ ఎక్కువ కమతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కమతాలలో పండించడం వల్ల పక్షుల బెడద కూడా ఎక్కువగా మారింది. ఎందుకంటే ఈ పక్షులు ఈ కొర్రలు ఇతరత్ర చిరుధాన్య పంటల్ని ఆహారంగా తీసుకోవడానికి బాగా ఇష్టపడతాయి. కాబట్టి ఈల్డ్ తగ్గేదానికి ఆస్కారాలు ఉన్నాయి. వీటితో పాటు సకాలంలో కలుపు యాజమాన్యం చేయకపోయినా, తెగుళ్ళ యాజమాన్యం చేయకపోయినా కూడా గణనీయంగా దిగుబడులు తగ్గేదానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కొర్ర సాగు యాజమాన్యాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తేలిక నుండి మధ్య రకం నేలల్లో కొర్ర సాగుకు చాలా అనుకూలం. అదేవిధంగా మురుగునీటి సదుపాయం ఉన్నటువంటి నల్లరేగడి నేలలు కూడా ఈ కొర్ర సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. నేలను 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసుకొని చదును చేసుకున్నట్లయితే కొర్ర విత్తుకోవడానికి బాగా ఉంటుంది. ఎందుకంటే కొర్ర విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి నేలను 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసుకొని చదును చేసుకొని కొర్ర విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. అలాగే విత్తుటకు అనువైన సమయాన్ని పరిశీలించినట్లయితే సాధారణంగా కొర్ర పంటను వర్షాధారితంగా జూన్, జూలై మాసం బాగా అనుకూలమైన సమయం. కానీ ఖరీఫ్ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు ఈ కొర్ర పంటను ఒక ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షంలో కూడా విత్తుకొని మంచి దిగుబడులను పొందవచ్చు. అదేవిధంగా రబీ కాలంలో కానీ జనవరి మాసంలో కానీ నీటి వసతి ఉన్నప్పుడు రబీ కాలంలో అక్టోబర్, నవంబర్ మాసంలోనూ వేసవి పంటగా జనవరి మాసంలో వేసుకొని మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంది. ఏదైనా పంట విత్తుకునే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ప్రాధాన్యత. ఈ పంటకు కూడా కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా మ్యాంకోజెబ్ లేదా 2 గ్రాముల ట్రైసైక్లోజోల్తో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే
విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. కొర్ర పంట సాగు యాజమాన్యంలో విత్తనం మోతాదు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే హెక్టేర్కి అయితే 5 కిలోల విత్తనం సరిపోతుంది. కొర్ర విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఈ 2 కిలోల విత్తనాలు కొర్రలు ఎకరానికి సరిపోవని రైతులు ఎక్కువగా 4-5 కిలోలు వాడుతుంటారు. అలా కాకుండా ఈ 2 కిలోల విత్తనాన్ని 2 కిలోల ఇసుకతో కలుపుకొని మనం వేసుకున్నట్లయితే విత్తనాలు సరిసి వచ్చి మొక్కల సాంద్రత సరిగా మెయింటైన్ చేయవచ్చు. సాధారణంగా రైతులు కొర్ర సాగును వెదజల్లే పద్ధతిలో చేస్తుంటారు. ఇలా కాకుండా వరుసల గొర్రు సహాయంతో 22.5 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరం ఉండేటట్లు, మొక్కకి 7.5 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు లోతుగా కాకుండా పైభాగంలోనే అంటే 2 సెంటీమీటర్ల లోతులో గొర్రు సహాయంతో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి, మనం విత్తనం వేసేటప్పుడు ఒక చోట ఎక్కువ పడ్డము, ఇంకో చోట తక్కువ పడ్డము జరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని ఒత్తు మొక్కలు ఉన్నట్లు కూడా మనం గమనిస్తుంటాము. అప్పుడేం చేయాలంటే విత్తిన 2 వారాల లోపు ఎక్కడైతే ఒత్తు మొక్కలు ఉంటాయో వాటిని తీసి లేని చోట నాటుకున్నట్లయితే, అంటే నేలలో తడి ఉన్నప్పుడు లేని చోట నాటుకున్నట్లయితే మనము ఎకరానికి సరాసరి మొక్కల సాంద్రతను మెయింటైన్ చేయగలుగుతాము. అప్పుడు మంచి దిగుబడులు పొందవచ్చు. ఒక ఎకరానికి 2,37,000 మొక్కలు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మంచి నికర దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇట్లా గొర్రుతో మనుషులతో వేసుకోవటం కాకుండా మెకనైజేషన్ అనేది బాగా జరుగుతున్నది. చిన్న ట్రాక్టర్ల సహాయంతో, సీడ్ డ్రిల్ సహాయంతో కూడా మనం కావలసినటువంటి అంటే ఎకరాకు ఉండవలసినటువంటి 2,37,000 మొక్కల్ని సరిగా మెయింటైన్ చేయడంలో ఈ సీడ్ డ్రిల్ ఉపయోగించి మనం సాధించవచ్చు. కొర్ర సాగులో ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రైతులు కొర్రని మెట్ట వ్యవసాయంలో ఒక ఎరువులేమీ వేయకుండా సేంద్రియ పద్ధతిలో కానీ ఆర్గానిక్ పద్ధతిలో కానీ పండించి కూడా మంచి దిగుబడులు పొందుతుంటారు. కానీ కొర్రకు కూడా సిఫారసు చేయబడినటువంటి ఎరువులు వేసినచో అధిక దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. బాగా చితికిన పశువుల ఎరువును 2 నుంచి 4 టన్నుల ఆఖరి దుక్కులో వేసి కలయి దున్నుకోవాలి. సాధారణంగా కొర్రకి సిఫారసు చేసినటువంటి నత్రజని భాస్వరం అందించాలంటే 32 కిలోల యూరియాను 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేసినట్టు మొక్కకు కావాల్సిన నత్రజని భాస్వరము లభిస్తాయి. ఈ 32 కేజీల యూరియాలో సగభాగం అంటే 16 కేజీల యూరియాని 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఆఖరి దుక్కులో వేసుకుని కలయి దున్నుకోవాలి. అదే మిగిలిన సగభాగం యూరియా 16 కిలోల యూరియాని మొక్క ఎదిగిన తర్వాత అంటే పైరు 25 నుంచి 35 రోజుల వయసులో పైపాటుగా ఒక 16 కిలోల యూరియాని అందించినట్లయితే మొక్కలకు కావలసినటువంటి నత్రజని భాస్వరము సమృద్ధిగా అందుతాయి. అప్పుడు మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. కొర్ర సాగులో కలుపు యాజమాన్యాన్ని గమనించినట్లయితే మొదటి 30 రోజుల వరకు పొలంలో ఏ విధమైన కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మనకు దిగుబడులు అధికంగా అందుతాయని పరిశీలనలో తేలాయి. కాబట్టి కలుపు యొక్క యాజమాన్యము మొదటి 30 రోజుల పొలంలో కలుపులను సమర్థవంతంగా నిర్మూలించుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. కలుపులు ఎక్కువగా వస్తాయన్న భూముల్లో విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల లోపు ఐసోప్రోటరాన్ అనే పొడి మందును ఎకరానికి 400 గ్రాముల చొప్పున 200 లీటర్లలో కలిపి తడిగా ఉన్న నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తరువాత విత్తిన 35 రోజులకు మనకు గుంటక సహాయంతో కానీ అంతర్కృషి చేసి కానీ ఉన్నటువంటి కలుపును తొలగించి మొదళ్లకు మట్టిని తోసినట్లయితే మొక్కలు బాగా ఏపుగా ఎదిగేదానికి ఆస్కారం ఉంది. కొర్ర వర్షాధారితంగా పండించినప్పటికీ కొర్రకు సాధారణంగా 300 నుంచి 350 మిల్లీలీటర్ల నీటి అవసరం ఉంటుంది. వర్షాధారితంగా పండించేటప్పుడు కొర్రకు సున్నిత దశ లేదంటే అంకుర దశ అంటే పిలకలు వేసే దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశ ఇవి మొక్కకు సున్నితమైన దశలు. ఒక్కసారి వర్షాలు పడినప్పుడు ఆకులు ముడుచుకుపోయినట్లు ఉండి నీటి ఎద్దడిని చూసిస్తే
అటువంటి సమయాల్లో కన్నా మనం నీటిని అందించగలిగితే దిగుబడులు గణనీయంగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. పంట ఎదిగే దశలో అంటే మొక్కలు బాగా పెరుగుతున్న శాఖీయ దశలో ఎక్కువ వ్యవధిలో నీటి తడిని మరియు పూత దశలో తక్కువ వ్యవధిలో నీటిని అంటే నీటి కింద సాగు చేసేటప్పుడు ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంది. అదే వర్షాధారితంగా పండించినప్పుడు బెట్ట పరిస్థితులు పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు బెట్ట పరిస్థితులు కానీ ఏర్పడ్డాయంటే దిగుబడి గణనీయంగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మెట్ట ప్రాంత రైతులు అక్కడక్కడ పంట కుంటలను ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని దాంట్లో దాచుకొని పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఒక తడి కానీ బెట్ట పరిస్థితులు వస్తే అప్పుడు కానీ ఒక తడి నీటిని అందించినట్లయితే దిగుబడులు అధికంగా పొందేదానికి ఆస్కారం ఉంది. కొర్ర సాగులో అనువైన అంతర పంట సరళిని గమనించినట్లయితే కొర్రకు 5 వరుసల కొర్ర పంటకు ఒక వరుస కంది, సోయా చిక్కుడు పంటలను అంటే 5:1 నిష్పత్తిలో కానీ లేదా 2 వరుసల కొర్ర పంటకు ఒక వరుస వేరుశెనగ కానీ 3 వరుసల కొర్ర పంటకు ఒక వరుస ఆముదం పంట కానీ మెట్ట ప్రాంతంలో సాగు చేసుకొని మంచి నికర ఆదాయాలను పొందేదానికి ఆస్కారంగా ఉంటుంది. వేరుశెనగ లాంటి ప్రధాన పంట చుట్టూ దీన్ని 2-3 చాలలో కొర్రను విత్తుకొని చీడపీడల బారి నుండి కూడా ప్రధాన పంటను కాపాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అట్లే సస్యరక్షణ చూసుకున్నట్లయితే ప్రధానంగా చిరుధాన్యాలలో స్వల్పకాలిక పంటలు మరియు చీడపీడల ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొర్ర పంటలో కూడా చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎండమిక్ ప్రాంతాల్లో ఎక్కడైతే పురుగుల యొక్క తీవ్రత మోనోక్రాపింగ్ ఎక్కువగా అంటే పంటలు ఎక్కువగా సాగు చేస్తున్న గ్యాపులు లేకుండా ప్రతి కాలంలోనూ పంటలు సాగు చేస్తున్నప్పుడు అట్లాంటి ప్రాంతాలలో 1-2 చోట్ల మువ్వచంపు ఈగ, కాండం తొలుచు పురుగును పైరు యొక్క తొలి దశలో చూస్తుంటాము. అంటే సుడులు వాలిపోయి వడలిపోతూ ఎండిపోయినట్లు కనపడుతుంటాయి. అటువంటి సమయాల్లో కార్బోఫిరాన్ 3G గుళికలను 1 మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున సాలుకు వేసుకున్నట్లయితే ఈ మొవ్వచంపు ఈగ, కాండం తొలిచే పురుగు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనం మెట్ట ప్రాంతంలో తేలిక నేలల్లో చెదలు కూడా ఈ కొర్ర పంటను ఆశించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెదలు వేరు వ్యవస్థను డ్యామేజ్ చేసి మొక్కలు వడలిపోయేలాగా చేస్తుంటాయి. అటువంటి చెదలు ప్రాబ్లమాటిక్గా ఉన్న నేలలు అని తెలిసినప్పుడు ఆ తేలిక నేలల్లో ఎకరానికి 10-12 కిలోల 2% పాలిడాన్ పొడిని ఆఖరి దుక్కులు వేసుకొని కలియదున్నుకున్నట్లయితే ఈ చెదలను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదు ఇట తొలినాళ్ళలో 2% పాలిడాన్ పొడి వేయలేదు, తర్వాత మొక్కల్లో అక్కడక్కడ మనకి చెదలు డ్యామేజ్ కనపడుతున్నప్పుడు పిప్రోనిల్ అనే గుళికల్ని 17.5 కిలోలు ఒక 50 కిలోల ఇసుకతో కలిపి 1 హెక్టేర్ పొలంలో వెదజల్లుకొని ఒక నీటి తడిని ఇచ్చినట్లయితే ఈ చెదల నుంచి నివారణ పొందవచ్చు. కొన్ని ప్రాంతాల్లో లేత మొక్కల పైన మిడతలు ఆకులను తినివేస్తూ ఉంటాయి. ఇది పెద్దగా ప్రాబ్లం కాకపోయినా మిడతల ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో 5% కార్బడిల్ పొడిని ఎకరానికి 10-12 కిలోల చొప్పు చల్లి కానీ లేదా 5% వేపగింజ కషాయం కానీ లేదా 1% అజాడరిక్టిన్ 5 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మిడతల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న ఎక్కువగా కల్టివేట్ చేస్తున్న ఏరియాలో మనం కత్తెర పురుగును గమనిస్తుంటాము. ఈ కత్తెర పురుగు ఆల్టర్నేట్గా ఈ కొర్ర పైన కూడా కనపడుతూ ఉంటుంది. చిన్న లద్దె పురుగులు ఆకులను గోకి తినడం వల్ల జల్లెడ ఆకులు ఏర్పడుతుంటాయి లేదా ఆకులపై రంధ్రాలు, కాండంలోంచి లద్దె పురుగును గమనిస్తుంటాము. అటువంటి సమయాల్లో మనం పురుగు ఉధృతిని బట్టి 80-100 గ్రాముల ఎమామెక్టోన్ బెంజియోట్ అనే కెమికల్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. పురుగు యొక్క ఉధృతి అక్కడక్కడ కనపడినచో రెండవ పిచికారీగా అవసరమైనప్పుడు స్పైనోసాడ్ అనే మందును 60 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కొర్రలో తెగులును గమనించినట్లయితే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఆకులు కింద వైపున బూజు తెగులు మాదిరిగా కనపడి తర్వాత ఆకులు దారాల్లాగా చీలిపోయి
ఎండిపోతూ ఉంటాయి. దీన్ని పచ్చి కంకి, వెర్రి కంకి తెగులు అంటారు. ఇది మొదల్లోంచి ఆకులు విచ్చుకోవడం కూడా సరిగా ఉండదు. తర్వాత మొక్క పెరిగి కంకి బయటికి వచ్చినప్పుడు చూసినట్లయితే కంకిలో గింజలు ఉండవలసిన ప్రదేశంలో కంకులు ఆకుల మాదిరిగా మారిపోయినట్టు పుష్పగుచ్చాన్ని గమనించవచ్చు. ఇటువంటి దాన్ని పచ్చి కంకి, వెర్రి తెగులు అంటారు. ఇటువంటి వెర్రి కంకి తెగులు ఆశించే ప్రదేశాలు మన ప్రాంతం ఉన్నట్లయితే ముందుగానే జాగ్రత్తగా కిలో విత్తనానికి 6 గ్రాముల ఆప్రాన్ అనే మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వెర్రి కంకి తెగులు రాకుండా నివారించుకోవచ్చు. వెర్రి కంకి తెగులు పొలంలో ఎక్కడైనా కనిపించినప్పుడు వ్యాధి సోకిన మొక్కలను తీసి కాల్చివేయడం వల్ల కూడా ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అట్లా కాకుండా మనం ఎక్కడైనా ఈ వెర్రి కంకి తెగులు ఎక్కువగా కనిపించినట్లయితే తెగులు సోకినప్పుడు 5% కన్నా మించి మొక్కలు కనిపించినట్లయితే 1 గ్రాము రెడోమిల్ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెర్రి కంకి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అక్కడక్కడ లేటుగా సో చేసినటువంటి ప్రాంతాలలో త్రుప్పు మచ్చలు కూడా ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఈ కొర్రలో లేటుగా సో చేసినప్పుడు ఈ త్రుప్పు తెగులు వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. త్రుప్పు తెగులు వచ్చినప్పుడు గోధుమ వర్ణంలో ఉబ్బెత్తు మచ్చలు ఆకులపైన, కాండాలపైన గమనించినప్పుడు మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్స్ కానీ, లేదా కార్బండిజం 1 గ్రాము కానీ, లేదా థైరామ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ త్రుప్పు తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అగ్గి తెగులు కూడా గమనిస్తూ ఉంటాము. కండి ఆకారంలో ఉన్నటువంటి మచ్చల ఆకులపైన గమనించినట్లయితే ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రామ్స్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ చిరుధాన్య పంటలు, కొర్రలు కూడా తక్కువ కమతాల్లో అక్కడక్కడ ఐసోలేటెడ్ ప్రదేశాల్లో పండించడం వల్ల ఈ పంటల్లో పక్షుల బెడద కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ పక్షుల్ని సకాలంలో కానీ నివారించుకోలేనట్లయితే పక్షులు మొత్తము గింజలను తినేసి దిగుబడులు చాలా గణనీయంగా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. గింజ పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశ వరకు పక్షులు బాగా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో మనుషులు పెట్టి పారదోలుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఈ పక్షుల బెడద ఉంటుంది. ఆ టైంలో మనుషులను పెట్టి కానీ మనం పారదోలుకున్నట్లయితే దీని నుంచి కూడా మనం పక్షుల నుంచి కూడా మన పంటను కాపాడుకోగలుగుతాము. ఈ మధ్యకాలంలో రైతులు కూడా మెరిసే రిబ్బన్లు కట్టుకొని కానీ, లేదా శబ్దాలు చేసే యంత్ర పరికరాలు ఏర్పాటు చేసుకొని పక్షుల్ని పారదోలే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వాటితో కూడా కొంతవరకు ఉపశమనం లభిస్తున్నది. పంట రకం యొక్క కాల పరిమితిని బట్టి మనం గమనించుకున్నట్లయితే కాలపరిమితి పూర్తయిన వెంబటే మొక్కల్లో అధిక భాగము ఆకులు పసుపు వర్ణంలోకి మారినట్లు కనిపిస్తుంటాయి. అప్పుడు రైతులు జనరల్గా కంకులు కోసివేసి లేదా మొక్కల్ని మొదటి వరకు కోసేసి ఒక ఉడ్డగా వేసుకొని కంకుల నుంచి గింజలను వేరు చేసుకొని గడ్డిని పశుగ్రాసంగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది రైతులు అయితే పంట పూర్తిగా కోసేసి ఒక కుప్ప వేసుకొని 4-5 రోజులు ఆరబెట్టుకున్న తర్వాత కంకులు నూర్పిడి చేసే ఏర్పాట్లు యంత్రాల ద్వారా చేసుకుంటున్నారు. కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా కొర్రలో కూడా వచ్చాయి. పంటను మొదటికే కోసేసి గింజలు, పశుగ్రాసాన్ని ఒకేసారి సపరేట్ చేసేసి ఈ యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా సపరేట్ చేసినటువంటి గింజలను తూర్పారబట్టి మట్టి, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రపరచుకొని నిల్వ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా తేమ శాతం లేకుండా 13-14% తేమ శాతం వచ్చేటట్టు మనము దాటిని కానీ ఎండబెట్టుకొని కానీ ధాన్యాన్ని నిల్వ చేసుకున్నట్లయితే అంటే దీర్ఘకాలం 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా మనం విత్తనాన్ని దాచిపెట్టుకున్న దానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మెలకువలన్నీ పాటిస్తూ ఈ సస్యరక్షణలో రసాయనాలతో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉందని రైతులకి విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.